విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. కొండేపి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి విద్య, వసతి, భోజన సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లు, 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ద్వారా ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామన్నారు. ఉన్నత విద్య, నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషా శిక్షణ, ఇజ్రాయెల్లో ఉద్యోగ అవకాశాల కల్పనకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే ఏపీ స్టడీ సర్కిల్స్ ను ఒంగోలు, అమలాపురంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ లో రాణించిన గురుకుల విద్యార్థులను మంత్రి స్వామి ఈ సందర్భంగా అభినందించి అంతర్జాతీయ స్థాయి శిక్షణకు ప్రభుత్వం సహకరిస్తుంది అంటూ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్ కోసం ఎంతో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చెప్పారు నాకు ఇప్పుడు మీ అమ్మా నాన్నలు బాత్రూమ్స్ బాగాలేవు, నీళ్లు లేవాలి. పప్పు ఆకుకూర పప్ప, టమాటా పప్ప, పప్పుచారా, ఇంకా సాంబారు, ఇంకా ఆలుగడ్డ ఫ్రై. ఏంది వాళ్ళు మీ అమ్మోళ్ళు అసలు నేను పెట్టారు వాళ్ళ రోజు ఉండవుగా. రన్నింగ్ లో వచ్చాం, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వీళ్ళకి ఏమన్నా కోచింగ్ కావాలా? స్పెషల్ కోచింగ్? సార్ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఎస్జిఎఫ్ గేమ్స్ ఇయర్లీ వన్స్ 14, 17, 19 చేస్తారు. దానికి ఓన్లీ గవర్నమెంట్ ఇస్తుంది. ఎప్పుడంటే మనం టికెట్లు పెట్టుకొని వీళ్ళు పెట్టుకున్న తర్వాత ఇస్తారు. మరి ఎంత ఖర్చు అవుతుంది? అది నేషనల్ మణిపూర్ సార్. దానికి ఎంత అవుతుందో. ఎంత ఖర్చు అవుతుంది? ప్రాక్టీస్ చేయి, నేను ఇస్తా డబ్బులు. నువ్వు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇక్కడే చదువుతానంటే చెప్పి ఆమె ఇక్కడ ఉంచుతాను నేను. ఓకే బాయ్. ఏమైనా చెప్తావా? ఇంటర్మీడియట్ వరకు బాపట్ల ఉంటే ఈ సంవత్సరం బిఏ స్టార్ట్ చేస్తే వచ్చే సంవత్సరం బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పెడతాను అక్కడ. అంటే మీ ఊర్లలో ఎవరైనా పిల్లలు ఉంటే మీ అమ్మ నాన్న కానీ మీ చుట్టాలు కానీ చెప్పి ఒంగోలులో గురుకుల పాఠశాల ఉంది, మీ ప్రిన్సిపాల్ చెప్పండి, అవసరం అయితే నేను ఇస్తాను, సీట్ ఇప్పిస్తాను. మీరు చెప్తే ఆ స్కూల్లో ఫ్రీగా చెప్తే మీలాగా రెసిడెన్స్ స్కూల్ ఉన్నాయి, హాస్టల్, క్లాసులు ఉంటాయి. 10th వరకు ఒంగోలు, ఇంటర్మీడియట్ బాపట్ల, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కూడా బాపట్ల. అస్సలు చూపు లేకుండా ఉంది. చేమకుర్తిలో ప్రైవేట్ స్కూల్ ఉంది. అస్సలు చూపు లేని వాళ్ళకు కూడా మనకి ప్రైవేట్ ఉన్నాయి. ఒంగోలులో, విజయవాడలో గవర్నమెంట్ ఉంది, విశాఖపట్నంలో మరి ఇలాంటి రెసిడెన్స్ స్కూల్ ఉంది. అక్కడ ఒక అమ్మాయి క్రికెట్ ఆడింది శ్రీలంక పోయి, ఇంత అంతర్జాతీయ స్థాయిలో ఆ అమ్మాయికి మ్యాచ్ గెలిచింది. విశాఖపట్నం అమ్మాయి, విశాఖపట్నం ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి మన అనంతపురం జిల్లా సింగనమల. ఆ అమ్మాయి కెప్టెను దీప, ఈ అమ్మాయి పేరు మర్చిపోయి కరుణ. ఇద్దరు గెలిచి క్రికెట్ మ్యాచ్, చూపు లేదు, అంతర్జాతీయ మహిళా అందుల క్రికెట్లో సాధించారు వాళ్ళు. అంటే ఇంటికి సౌకర్యాలు మనకి మళ్ళా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇంటికి డబ్బులు ఇచ్చారు. వాళ్ళకి ఇంకా చదువు కోసం, ట్రైనింగ్ కోసం డబ్బులు ఇచ్చాం, ప్రోత్సహిస్తున్నాం. ఇంకోటి, ఆ పిల్లలను ఎట్ట తీసుకుపోయారంటే నీ రూమ్కి తీసుకెళ్ళాలంటే ఏమీ కనపడదు వాళ్ళకి. నా చేయి పట్టుకొని నేరుగా తీసి వాళ్ళ మంచం మీద కూర్చోబెట్టారు. వాళ్ళ ట్రంక్ బాక్స్ తాళాలు తీసి చూపించారు. నాకు బాత్రూమ్ చూపించమని నేరుగా తీసి ఇది వాష్ బేసిన్, ఇది స్నానానికి, ఇది టాయిలెట్ అని చూపించారు. చూపు లేదు. ఎలా చూస్తారంటే దేవుడిచ్చిన శక్తితో వాళ్ళకి చూపించారు. కిందకి దిగుతా పక్క ఏదో ఉన్నాయమ్మంటే విజిటర్స్ వచ్చినప్పుడు డే టైం మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే అవి టాయిలెట్స్ అని చెప్పింది అమ్మాయి. తర్వాత డైనింగ్ హాల్ తీసుకెళ్ళమన్నాం, నేరుగా తీసుకెళ్ళిపోయి ఇది నా ప్లేట్, ఇది నా గ్లాస్ అని చెప్పి అక్కడ పెట్టే ప్లేట్ గ్లాస్ చూపించింది అమ్మాయి. అంటే
భగవంతుడి ఇవ్వకపోతే ఇంకోటి అలవాటు చేశాడు. అంటే వాళ్ళు అడుగులు కాలి అడుగులో రేతలో స్పష్టంగా అంటే నాకు కనిపించదు అన్నట్టుగా నేను కళ్ళు మూసుకున్నట్టుగా ఆ అమ్మాయి తీసుకెళ్ళి చూపించింది. అంత గొప్ప శక్తి ఉంది. మీకన్నా వాళ్ళకి చెవి లేదు, కన్ను లేవు, అలాంటి వాళ్ళకు కూడా భగవంతుడు ఇన్ని ఇస్తే మనం కూడా చేస్తున్నాం. మీరు కూడా వాళ్ళందరికన్నా అన్నీ ఉన్నాయి, మీకు ఉన్నాయా లేవా? అందువల్ల బాగా కష్టపడండి, మంచిగా చదువుకోండి. చదువుకున్నాక ఇన్ని అవకాశాలు కల్పించింది ప్రభుత్వం, సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం 190 స్కూల్స్ ఉన్నాయి కదా, 3 ఎక్సలెన్స్ సెంటర్ పెడితే 2 స్కూల్స్ ఉన్నాయి, 1 పక్కకు పంపిస్తున్నాం తాడికొండ. ఈసారి కొత్త హాస్టల్ కట్టద్దు, ఏదన్నా హాస్టల్ కట్టేది గురుకుల పాఠశాల పెట్టమన్నారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా హాస్టల్ కట్టాలి అనుకునే మధ్య పిల్లలు తక్కువగా ఉంటే నువ్వు హాస్టల్ కట్టద్దు, ఒక గురుకుల పాఠశాల కట్టమని చెప్పాడు నన్ను. ఈసారి గురుకుల పాఠశాల కట్టామంటే 1000 మందికి తక్కువ లేకుండా స్కూల్ పెట్టమన్నారు. వచ్చే సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం. ఒక స్కూల్లో 1000 మంది తక్కువకుండా స్కూల్ ఉండాలి. రెండోది ఎక్కువ మందిని ఇవ్వాలి. అలాంటివి కూడా వచ్చే సంవత్సరం ప్లాన్ చేయబోతున్నాం. తర్వాత మీకు తోడు ఇంకో స్కూల్ వస్తుంది ఇక్కడ జాలపాలెం రోడ్డు, బీసీ గర్ల్స్ స్కూల్ కట్టబోతున్నాం వచ్చే సంవత్సరం. అలాంటి టమ్టూలు నడుస్తూ ఉన్నది క్రిస్టియన్ స్కూల్. సింగరాయకొండలో కూడా ఇక్కడ బీసీ బాయ్స్, సింగరాయకొండలో బీసీ గర్ల్స్ కడుతున్నాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీ సంక్షేమం కోసం ఉన్నారు, ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దయచేసి మీరు బాగా చదువుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.